హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన రాయలసీమ వాసులకి అందరికీ మంచి సువార్త. అలాగే ఈస్ట్ వెస్ట్ విజయవాడ సైడ్ వాళ్ళకు కూడా మంచి సువార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం మెడికల్ చేయించుకోవాలంటే కొత్త విజాలు వచ్చిన తర్వాత ఇట్లా చెన్నై కానీ ఇట్లా బెంగళూరు కానీ లేదా హైదరాబాద్ కానీ వెళ్లాల్సి ఉండేది. ఇక నుంచి మీరెవరు కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. రాయలసీమ వాసులకి అందరికీ కడపలోని మెడికల్ సెంటర్లు అయితే ఓపెన్ అయినాయి. ఆల్రెడీగా ఈ రోజు నుంచి మెడికల్ కూడా జరుగుతున్నాయి. అలాగే విజయవాడలో కూడా 5 మెడికల్ సెంటర్లు అయితే ఓపెన్ అయినాయి. ఇక్కడ నుంచి మనందరం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు చాలా దగ్గరలోని మెడికల్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఉదయం బయలుదేరి 2-3 గంటల్లోనే మనం మెడికల్ సెంటర్కి చేరుకొని మెడికల్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి తిరిగి ఇంటికైతే వచ్చేయచ్చు. ఇన్ని రోజులు చాలా కష్టాలు పడినాము. మెడికల్కి వెళ్ళాలంటే రేపు మెడికల్ అనగా ఈ రోజు బయలుదేరిపోయి అక్కడ మెడికల్ చేసుకొని మళ్ళీ ఆ రోజు సాయంత్రం బయలుదేరి నైట్ ఎప్పటికో వచ్చి మన ఊరికి వెళ్ళాలంటే బస్సులు లేక ఆటోలు లేక చాలా కష్టాలు పడుతూ ఉన్నాం. ఇక నుంచి అలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో తెలీదు. దేవుని దయ వల్ల ఫీడ్బ్యాక్ బాగుంటే, రిజల్ట్ బాగా ఉంటే గన ఇక నుంచి మనం వేరే స్టేట్లకు వెళ్లాల్సిన అవసరమే లేదు. కడపలో 2 మెడికల్ సెంటర్లు, విజయవాడలో 5 మెడికల్ సెంటర్లు అయితే ఓపెన్ అయిపోయినాయి. మీకు ఆ మెడికల్ సెంటర్ల పేర్లు అలాగే వాటి అడ్రస్ కూడా ఇస్తా. ఏ ఏరియాలో మెడికల్ సెంటర్ ఉండదు అనేది కూడా మీకు సైడ్ అడ్రస్ ఇస్తున్నాను. ప్రతి మెడికల్ సెంటర్ అడ్రస్ ఇస్తాను. విజయవాడలో ఎక్కడెక్కడ ఉన్నాయి 5 మెడికల్ సెంటర్లు అనేది మీకు సైడ్ ఇస్తాను. అలాగే కడపలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి మెడికల్ సెంటర్లు అనేది కూడా మీకు అడ్రస్ పెడుతున్నా. ఆ మెడికల్ సెంటర్ల పేర్లు అడ్రస్ కూడా చూసుకోండి. మీరు ఎవరైనా సరే విజయవాడలో కానీ కడపలో కానీ మెడికల్కి వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎంతమంది మెడికల్కి వెళ్తే ఎంతమంది మెడికల్ పాస్ అవుతున్నారు అనేది ఒక్కసారి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా సరే మీరు మెడికల్కి వెళ్ళి మెడికల్ చేయించుకుంటే ఎవరైనా అక్కడ మెడికల్ రిజల్ట్ ఎలా ఉంది అనేది కంపల్సరీగా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా నా వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ పెట్టారంటే చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి మెడికల్కి వెళ్ళాలి, ఎక్కడ చేయించుకుంటే బాగుంటుంది, ఎక్కడ రిజల్ట్ బాగుందని అడుగుతూ ఉంటారు కాబట్టి పలాని మెడికల్ సెంటర్కి వెళ్ళండి బాగుంది రిజల్ట్ అని చెప్తాను. విజయవాడలో ఎవరైనా మెడికల్ చేయించుకున్నా అలాగే రాయలసీమ వాసులు కడపలో మెడికల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.